హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ఇక్కడ నేను 2 కలర్స్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా కొంచెం వైర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పింక్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. 2 బీడ్స్ని కిందకని వేసేయాలి. 1 బీడ్ని మాత్రం వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేదానికి యూజ్ చేసుకోవాలి. ఇలా 3 బీడ్స్ వస్తాయి. ఇప్పుడు వైర్కి అటువైపున ఒక రెడ్ కలర్ బీడు, ఇటువైపున ఒక రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. మరలా అలాగే పింక్ కలర్ బీడ్స్ వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి వేసుకొని మరో పింక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలా ఒక్కసారి పింక్ కలర్ బీడ్స్ మరోసారి రెడ్ కలర్ బీడ్స్ వేసుకుంటూ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ బ్రాస్లెట్ చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి రెడ్ కలర్ బీడ్స్ వేసుకొని మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇక్కడ వైర్ సన్నగా ఉండడం వల్ల జారిపోతూ ఉంది. మరలా పింక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి వేసుకొని మరో పింక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలాగా మన దగ్గర ఉన్న బీడ్స్తో మనకు నచ్చినట్లుగా మన డ్రెస్సుకి మ్యాచ్ అయ్యేలాగా మనమే బ్రాస్లెట్స్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలాగా బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హుక్ చైన్ని యాడ్ చేసుకొని వైర్ని టైట్గా ముడివేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఈ వైర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపించట్లేదు హీట్ చేయడం. ఇలాగా ఇటువైపున హుక్ని యాడ్ చేసుకోవాలి. ఈ రింగ్ పెట్టి హుక్ యాడ్ చేసుకోవడం వల్ల మరో దానికి కూడా యూజ్ అవుతుందని అలా పెడుతున్నాను. లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా రింగ్ లేకుండా దానికి యాడ్ చేసుకొని ముడివేసుకోవచ్చు. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.